హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు అత్యంత కీలకమైన సదరన్ సర్టిఫికేట్ గురించి ఒక భారీ అప్డేట్ వచ్చింది. 2026 మార్చ్ 25 నుండి కొత్త స్లాట్ బుకింగ్ ప్రారంభం కాబోతుంది. చాలా మందికి స్లాట్ ఎలా బుక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, పెన్షన్ ఎలా వస్తుంది అనే సందేహాలు ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో స్లాట్ బుకింగ్ గురించి సర్టిఫికేట్ చేతికి వచ్చే వరకు ప్రతి విషయాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించింది. టాపిక్లోకి వస్తే ముందుగా సదరన్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలో తెలుసుకుందాం. ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 6,000 రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ పొందాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఉచిత బస్ పాసులు గాను, అలాగే రైల్వే కన్సెషన్గా కూడా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు విద్యలో రిజర్వేషన్లకు ఉచిత ఉపకరణాలు అంటే ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు పొందడానికి ఇది ఆధారంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కావాలండి సదరన్ సర్టిఫికేటు. అలాగే చూసుకున్నట్టయితే మనకు స్లాట్ బుకింగ్ తేదీ అనేది వచ్చిందండి. ముఖ్యమైన తేదీ ఏంటంటే నోట్ చేసుకోండి, 2026లో మార్చ్ 25 నుండి స్లాట్ ఓపెన్ అవుతుంది. అలాగే వైద్య పరీక్షలు అసెస్మెంట్లు మార్చ్ 30 నుండి మొదలవుతాయండి. కాబట్టి ఎక్కడ బుక్ చేసుకోవాలో చూసుకున్నట్టయితే మీ గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్ళాలి, లేదా దగ్గరలోని మీ సేవా కేంద్రానికి కూడా వెళ్ళొచ్చండి. ముఖ్యమైన గమనిక ఏంటంటే మీ ఇంట్లో కూర్చొని సొంతంగా బుక్ చేసుకునే వీలు ప్రస్తుతానికి లేదండి. కాబట్టి ఖచ్చితంగా సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ సహాయం తీసుకోవాల్సిందే. అలాగే చూసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్, దీనికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. అలాగే వైట్ రేషన్ కార్డ్, ఇది పెన్షన్ దరఖాస్తుకు అవసరం అవుతుందండి. అలాగే ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. అలాగే పాత రిపోర్ట్లు, గతంలో మీకు ఏదైనా ఆపరేషన్ జరిగినా లేదా పాత మెడికల్ రిపోర్ట్లు ఉన్నా అవి కూడా వెంట తీసుకెళ్ళండి. అర్హత చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించింది. కేవలం కాలు చేతులే కాకుండా చూపు మందగించడం, వినికిడి లోపం, మానసిక సమస్యలు, అలాగే ఆటిజం మరియు తలసేమియా వంటి వ్యాధులు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు వరకు అది చూసాం కదా. ఇప్పుడు హాస్పిటల్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే స్లాట్ బుక్ అయిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అందులో మీకు ఏ తేదీన ఏ ఆసుపత్రికి వెళ్ళాలో కూడా ఉంటుందండి. చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఏంటంటే ఇది ప్రతి సోమవారం మంగళవారం కూడా ఉంటుందండి. సాధారణంగా సోమవారం ఏమో సిహెచ్సిలు, అలాగే మంగళవారం ఏమో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉంటుంది. అలాగే పరీక్షా విధానం ఎలా చేస్తారంటే అక్కడ డాక్టర్లు బృందం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ వైకల్య శాతం అంటే పర్సంటేజ్ ఎంత ఉందో లెక్కిస్తారండి. అలాగే కీలక సమాచారం ఏంటంటే పెన్షన్ రావాలంటే కనీసం 40% వైకల్యం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ వస్తే కనుక సర్టిఫికేట్ వస్తుంది, కానీ పెన్షన్ మాత్రం రాదండి. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు 2026లో కొత్త సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ గురించి తీసుకొచ్చారు. కాబట్టి దీనివల్ల అవినీతి లేకుండా నేరుగా ఆన్లైన్లోనే వివరాలు నమోదవుతాయి. అప్పీల్ చేసుకోవడం ఎలా అంటే ఒకవేళ మీకు వచ్చిన పర్సంటేజ్ తక్కువని మీరు భావిస్తే మళ్ళీ రీఅసెస్మెంట్కి అప్లై చేయొచ్చండి. రీఅసెస్మెంట్ అయితే మాత్రం దీనికి బుధవారం, గురువారం వారాల్లో స్లాట్ ఇస్తారు, మీరు అప్పుడు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మార్చ్ 25న స్లాట్ ఓపెన్ అవ్వగానే వెంటనే సచివాలయానికి వెళ్ళండి, ఎందుకంటే స్లాట్లు చాలా త్వరగా నిండిపోతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులకు షేర్ చేయండి, అది వారికి చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.